హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఏమిచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఒక బిగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెలలోనే మెగా డిఎస్సి వేస్తామని మంత్రుల సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఈ నెలలోనే మెగా డిఎస్సి పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఈ నెలలోనే మెగా డిఎస్సి వేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో నిర్వహించిన సమావేశంలో హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకోబోతున్న విధానాలను వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనిచ్చారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్తామని, పిల్లలకు కిట్లపై నేతల చిత్రాలు లేకుండా చేశామని మంత్రి చెప్పడం జరిగింది. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తీసుకురాబోతున్న 5 రకాల బడుల విధానం, ఆదర్శ పాఠశాలల గుర్తింపు ఏర్పాటుకు తీసుకోబోయే చర్యలను ఆయన వివరించారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. ఆదర్శ పాఠశాల, ఉన్నత పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల్లో నిర్ణీత దూరం కంటే ఎక్కువ ఉన్నవారికి వారి రవాణా భత్యం కూడా చెల్లిస్తామని వెల్లడించడం జరిగింది. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు, సూచనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్యేల చొరవ ఉండాలి, జీవో 117 రద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు చొరవ చూపాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు. శివారు గ్రామాల విద్యార్థులు రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సూచించడం జరిగింది. ఈ నెలలోనే 16,347 డిఎస్సి పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది. ఏపీ అభ్యర్థులకు సంబంధించి ఇది ఏపీ అభ్యర్థులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. పాఠశాలల్లో వార్షికోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో బడ్జెట్ను సమర్పించారు. ఆర్బీఐ 5 ఏళ్లలో తొలిసారిగా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అంశాలు చూసుకున్నట్లయితే అమెరికా ఎఫ్బిఐ 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ నియమితులు కావడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 3 ఏళ్ళు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డ్ వీసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మరణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ నవీన్ చావ్లా మరణించారు. ఆధ్యాత్మికవేత్త, వితరణశీలి ప్రిన్స్ అగాఖాన్ 88వ సంవత్సరంలో కన్నుమూయడం జరిగింది. ఇది మరణాలకు సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నివేదికలు, సర్వేలు. అవినీతి సూచి 2024 ఇండెక్స్లో భారత్ 96వ స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ 2వ బ్రాండ్గా నిలవడం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రీడలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహిళల అండర్-19 ప్రపంచ కప్ను భారత్ సొంతం చేసుకుంది. రొమేనియాకు చెందిన సిమోనా హాలెప్ టెన్నిస్కు వీడ్కోలు పలికింది. ఇవి క్రీడలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ పురస్కారాలు. 67వ గ్రామీ అవార్డుల వేడుకలో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా కాండాన్కు గ్రామీ అవార్డు దక్కింది. ప్రముఖ కథక్ నాట్యాచార్యుడు రాఘవరాజ్ భాట్కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ పురస్కారం లభించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జాతీయ అంశాలు చూసుకున్న మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లోని ఇన్కాయిస్ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో 15వ ఏరో ఇండియా ద్వైపాక్షిక వైమానిక ప్రదర్శనను 2025లో ప్రారంభించారు. నెక్స్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా
రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ నియామకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మార్కెట్ల నియంత్రణ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చీఫ్గా తహీం కాంతా పాండే నియమితులు కావడం జరిగింది. భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులు కావడం జరిగింది. ఇవి కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.